ఖగోళ శాస్త్రంపై మక్కువ, అంతరిక్ష రహస్యాలను కెమెరాలో బంధించాలనే తపన, ఆ ఆసక్తే అతన్ని శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించేలా చేసింది. ఫోటోగ్రఫీతో మొదలైన ప్రయాణం ఇస్రో ప్రశంసలు అందుకునే స్థాయికి చేరింది. తాజాగా విజయవాడలో జరిగిన అంతరిక్ష ప్రయోగంలో పాల్గొని తాను స్వయంగా రూపొందించిన రౌద్రనెక్స్ అనే ఏరోస్పేస్ ప్రొఫైల్ సిస్టమ్ను విజయవంతంగా పరీక్షించాడు విజయనగరానికి చెందిన ప్రకాష్ నవదీప్. ఖగోళ ఫోటోగ్రఫీ నుంచి అంతరిక్ష ప్రయోగాల స్టార్టప్ వరకు సాగిన అతని ప్రయాణంపై ప్రత్యేక కథనం. యువకుడి పేరు ప్రకాష్ నవదీప్. విజయనగరం స్వస్థలం. తండ్రి రవిశంకర్ డిప్యూటీ తహసీల్దార్, తల్లి స్రవంతి గృహిణి. 10వ తరగతి వరకు విజయనగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదివిన ప్రకాష్ విశాఖలోని నారాయణ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. ఆ తర్వాత చెన్నైలోని హిందూస్థాన్ విశ్వవిద్యాలయంలో బీటెక్ లో చేరాడు. అక్కడే అతని ఆలోచనల్లో మార్పు వచ్చింది. అంతరిక్షంపై ఉన్న మక్కువతో నక్షత్రాలు, గెలాక్సీల పుట్టుకపై ఫోటోగ్రఫీ చేసిన ప్రకాష్ ఆ చిత్రాలకు నాసా, ఇస్రో నుంచి గుర్తింపు పొందాడు. ఆ స్ఫూర్తితో అంతరిక్ష ప్రయోగాలపై మరింత అధ్యయనం చేస్తూ ఆవిష్కరణల వైపు అడుగేశాడు. బీటెక్ చదువుతున్న సమయంలోనే ఇస్రో సైతం మెచ్చుకునేలా 2 జెట్ ఇంజిన్లను రూపొందించాడు ప్రకాష్. దాంతో త్రివేంద్రంలోని ఇస్రో లిక్విడ్ ప్రొపల్షన్ గ్రూప్ లో స్థానం దక్కించుకున్నాడు. 2 శాటిలైట్ ఇంజిన్ల తయారీతో విశ్వవిద్యాలయ అధ్యాపకులను, అంతరిక్ష సాంకేతిక నిపుణులను ఆశ్చర్యపరిచాడు. ఈ ప్రతిభతోనే చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రియల్ ఎక్స్పో స్థాయికి ఎదిగాడి యువకుడు. మా 4 ఏళ్ల బీటెక్ కాలంలోని మేము చాలా రకాల శాటిలైట్ ఇంజిన్స్ మీద, జెట్ ఇంజిన్స్ మీద వర్క్ చేసేవాళ్ళం మా కాలేజ్ స్పేస్ ప్రొపల్షన్ ల్యాబ్లో. సో అలాగ మేము డెవలప్ చేసిన ఒక ఇంజిన్ అనేది ఇస్రో దృష్టికి పడి, ఇన్స్పేస్ ఇంకా ఇస్రో కలిసి మాకు వాళ్ళ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ గ్రూప్ అని ఉంది, ఇస్రో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ ట్రివాండ్రం అనేసి. అక్కడ 6 months రీసెర్చ్ క్యారీ చేసి 2 కొత్త రకమైన శాటిలైట్ ఇంజిన్స్ డెవలప్ చేయడానికి మాకు అవకాశం అనేది దొరికింది. సో ఆ ఎక్స్పర్టీస్ తోటి చాలా కాన్ఫరెన్సెస్లోని మా ప్రాజెక్ట్స్ అనేవి డిస్ప్లే చేస్తూ ఎగ్జిబిట్స్ అనేవి కూడా పెట్టడం జరిగింది. సో ఈ కాలక్రమేణా ఈ గత 4 ఏళ్ళ మా బీటెక్ ఇంజనీరింగ్ అవుతున్నంతసేపు మంచి ఇండస్ట్రీ ఎక్స్పోజర్ అనేది మేము బిల్డ్ చేసుకోవడం జరిగింది ఈ ప్రాజెక్ట్స్. ఏరోస్పేస్ టెక్నాలజీలో మరింత పట్టు సాధించాలన్న ఆసక్తితో విశాఖపట్నంలోని ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ ఇంక్యుబేషన్ లో చేరాడు ప్రకాష్. తన మిత్ర బృందంతో కలిసి స్పేస్ క్వాలిఫికేషన్ టెస్ట్, అడ్వాన్స్డ్ ప్రొఫైల్ సిస్టమ్స్ తయారు చేశాడు. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే మొట్టమొదటి ఎయిర్ బ్రీతింగ్ ప్లాజ్మా ప్రొఫైల్ ను రూపొందించాడు. తాజాగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో రెడ్ బెలూన్ ఏరోస్పేస్ సంస్థ నిర్వహించిన సూపర్ ప్రెజర్ బెలూన్ ప్రయోగంలో భాగస్వామి అయ్యాడు. మేము వచ్చేసరికి చాలా ఏళ్ళ నుంచి శాటిలైట్ కమ్యూనిటీ తోటి ఇంటరాక్ట్ అవ్వడం అనేది జరుగుతున్నది ఈ ప్రాజెక్ట్ ఎగ్జిబిట్స్ వల్ల. దానివల్ల ఏంటంటే మాకు ఇండస్ట్రీకి ఏంటి అవసరం అనేది తెలుసుకున్నాం ముందే. సో ఇస్రోలో మేము జాయిన్ అవ్వడం, రీసెర్చ్ క్యారీ చేయడం వల్ల కూడా ఎక్స్పర్టీస్ అనేది మాకు బాగా బిల్డ్ అయ్యి మంచి ఎక్స్పోజర్ అనేది దొరికింది. సో అలాగా మేము ఈ నెట్వర్క్ బిల్డ్ చేసుకుని స్టార్ట్అప్ అనేది పెడదామని నిర్ణయించుకున్నాం మా బీటెక్ పూర్తయిన తదనంతరం. సో లాస్ట్ ఇయర్ నవంబర్లో మేము దీన్ని మొదలు పెట్టాము. ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ విశాఖపట్నంలో మాది ఇంక్యుబేట్ అయింది. ప్రస్తుతం మేము విజయవాడలో ఒక R&D ఫెసిలిటీ అనేది కూడా తెరవబోతున్నాం. ఇప్పుడు మేము చేస్తున్న ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి ఎలాగంటే మొత్తం ఒక డౌన్ ద లైన్ ఒక 5 years లోని దాదాపు ఒక 100 crores వాల్యూ వరకు ఉంటుంది. ఇది కాకుండా ఏంటంటే మేము మెయిన్ చేస్తుంది స్పేస్ క్వాలిఫికేషన్ టెస్ట్, శాటిలైట్స్, నియర్ స్పేస్ అండ్ డీప్ స్పేస్ మిషన్స్ కి అడ్వాన్స్డ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ అనేవి తయారు చేయడం జరుగుతుంది మా దాంట్లో. ఈ రోజు రెడ్ బెలూన్ ఏరోస్పేస్ చేస్తున్న ఇండియాస్ ఫస్ట్ సూపర్ ప్రెషర్ బెలూన్ లాంచ్ ఏదైతే ఉందో అందులో మేము రౌద్రనెక్స్ స్పేస్ టెక్నాలజీస్ నుంచి వరల్డ్స్ ఫస్ట్ ఎయిర్ బ్రీతింగ్ కోల్డ్ ప్లాస్మా ప్రొపల్షన్ సిస్టమ్ అనేది ఎగరైపోతున్నాం. రెడ్ బెలూన్ ఏరోస్పేస్ చేపట్టిన మిషన్ స్ట్రాటో X1 ప్రయోగం భూమి నుంచి 20 నుంచి 50 కిలోమీటర్ల ఎత్తులో ఉండే స్ట్రాటోస్పియర్ నుంచి వ్యూహాత్మక ప్రయోజనాలను అందిస్తుంది. ఉపగ్రహాల కంటే ఎక్కువ కాలం కక్షలో ఉంటూ తక్కువ ఖర్చుతోనే హై రిజల్యూషన్ ఇమేజింగ్, విపత్తు నిర్వహణ, వేగవంతమైన సమాచార మార్పిడికి ఈ ప్లాట్ఫారం ఉపయోగపడుతుందని చెబుతున్నాడు ప్రకాష్.
ఈ మిషన్ పేరు మేము పెట్టింది మిషన్ స్ట్రాటో X1, అంటే స్ట్రాటోస్ఫియరిక్ ఎక్స్పెరిమెంట్ 1. అంటే ఈ పేలోడ్ ఏదైతే ఉందో బెలూన్ స్ట్రాటోస్ఫియర్ అనే ఒక అట్మాస్ఫియరిక్ లేయర్ లోకి వెళ్తుంది, విచ్ ఇస్ 25 to 50 కిలోమీటర్స్ హైట్. దాన్నే మనం నియర్ స్పేస్ ఎన్విరాన్మెంట్ అని కూడా అంటాం. ఇది మాకు స్పేస్ ఎన్విరాన్మెంట్ కి రియల్ టైం డేటా కొంచెం దగ్గరగా ఇస్తూ మిమిక్ చేయడానికి సహాయపడుతుంది. సో మా పేలోడ్ పేరు వచ్చేసరికి రెప్స్ మార్క్ 1, అంటే రౌద్రానిక్స్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్ 1. సో వచ్చే సంవత్సరం మేము 2 స్పేస్ క్వాలిఫికేషన్ టెస్ట్ అనేవి చేయబోతున్నాం. ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2027 లో ఒకటి, ఫోర్త్ క్వార్టర్ ఆఫ్ 2027 లో ఒకటి. సో డీటెయిల్స్ అనేవి మేము తొందరలో షేర్ చేస్తాం. ప్రపంచంలోనే మొట్టమొదటిదైన ఈ సూపర్ ప్రెజర్ బెలూన్ ప్రయోగంలో తెలుగు యువత భాగస్వామ్యం కావడంపై హర్షం వ్యక్తం చేశారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు. ఈ కష్టమైన లాంచ్ లో విండ్ కూడా కొంచెం మాకు సహకరించింది. దట్ ఈస్ వన్ గుడ్ ఆస్పెక్ట్. టీమ్ చాలా ఎఫర్ట్ పెట్టారు, డే అండ్ నైట్ ఎఫర్ట్. మా కొత్త ఫెసిలిటీ కూడా వెరీ సూన్ చెప్పబోతున్నాం, వెరీ సూన్ దాని గురించి కూడా. అంటే మేము ఈ స్ట్రాటోస్ఫియరిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్ బేస్ నుంచి మొత్తం ఎండ్ వరకు చేస్తాం అనమాట, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. సో గ్రాడ్యువల్ గా దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ స్ట్రెంగ్త్ చేసి వీ వాంట్ టు ఇంప్లిమెంట్ మోర్ అండ్ మోర్, అంటే మాక్సిమం ప్రొడక్షన్ లోకి తీసుకొద్దామని చెప్పి చూస్తున్నాం అనమాట. దిస్ విల్ బి వెరీ గుడ్ ఫర్ డెవలపింగ్ మోర్ ఎంప్లాయ్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఫ్యూచరిస్టిక్ పాసిబిలిటీస్ అనమాట. దీంతో స్పేస్ టెక్నాలజీ ద్వారా, స్పేస్ అప్లికేషన్స్ ద్వారా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అనేక రకాలైనటువంటి అప్లికేషన్స్ మనం సాధిస్తూ డిఫరెంట్ ఫీల్డ్స్ లో కామన్ మ్యాన్ కి, ఒక ఫార్మర్ కి, లేకపోతే డిఫరెంట్ బిజినెసెస్ కి, వాళ్ళందరికీ కూడా ఎంతో సపోర్ట్ మనం గ్రౌండ్ లెవెల్లో అందించబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో స్పేస్ టెక్నాలజీని రోజు రోజుకి దాని తాలూకా వాడకం పెంచుతున్నారు. ల్యాండ్ సర్వేలు కానీ, ఫారెస్ట్ కవర్ కానీ, ఫారెస్ట్ ఫైర్స్ కానీ, ఇలాంటి రకరకాల అప్లికేషన్స్ మనం స్పేస్ టెక్నాలజీని సక్రమంగా వాడుకుంటే ఇవన్నీ కూడా లభిస్తాయి. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా చక్కగా వినియోగం చేస్తుంది. కొత్త టెక్నాలజీస్ లో ఎంటర్ అవుతూ దీన్ని ముందుకు తీసుకెళ్ళటం అనే దాన్ని చాలా ఆనందంగా ఉంది. అది కూడా ఏదో బెంగళూరులోనో హైదరాబాద్ లో కాకుండా ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ లో మేము ఎస్టాబ్లిష్ చేస్తాము, ఇక్కడే మేము ఈ కంపెనీని డెవలప్ చేస్తాము, ఇక్కడే మేము ఎంప్లాయీస్ కూడా తీసుకుని ఇక్కడి నుంచి పని చేస్తామనేది ఒక ఛాలెంజ్ గా ముందుకు వచ్చి ఈ రోజు చేస్తామనే దానికి మనందరం కూడా స్వాగతించాలి, వాళ్ళందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాం. ఏరోస్పేస్ సాంకేతిక రంగంలో ఇప్పటి వరకు సాధించిన అనుభవంతో తన స్టార్టప్ ద్వారా రాబోయే 5 ఏళ్లలో 500 కోట్ల రూపాయల వ్యాపారం స్థాపించడమే లక్ష్యంగా దూసుకుపోతున్నాడు ప్రకాష్ నవదీప్.